దశరథ మహారాజా చెల్లియుండియు సైరణ సేయునతడు పేదవడియును నర్తికి ప్రియముతోడ తనకు గల భంగి నొసగునతడు పుణ్యపురుషులని చెప్పిరార్యులు బుధవరీణ్య అతడు విలువిద్య గరచెడునప్పుడైనా జ్ఞానవృద్ధ వయోవృద్ధ సజ్జనులను శీలవృద్ధులునైన విశిష్టజనులు కూడా సత్సంప్రదాయంబు గోష్ఠి జరపు. ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయో రామచంద్రుడిలో చెప్తూ ఎలా మురిసిపోతున్నారో మానసికంగా దర్శించిన వావికులను సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి గారు తన మందిరంలో ఇలా వివరించారు. శ్రీరామచంద్రమూర్తికి కావాలి అనంటే కోపం తెచ్చుకోవడమో, ఎవరినైనా ఏమిటి అని నిలబెట్టడమో, తన కోసం ఎదురు చూసేలాగా చూడడమో చాలా తేలిక. నిజానికి ఆయన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యమో ఎవరికి ఉండదు. కానీ చెయ్యగలిగినప్పటికీ కూడా అలాంటి పనులు ఆయన ఎప్పుడూ చెయ్యలేదు. ఇంకా తను విలువిద్య నేర్చుకుంటున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు అని తెలిస్తే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, శీల జ్ఞానవృద్ధులు, జ్ఞాన వయోవృద్ధులు ఇలా ఎవరన్నా కనిపిస్తే ఇప్పుడు సమయం కాదు, అవతలకు వెళ్ళండి అని అనేవాడు కాదు. తన అభ్యాసం చేస్తూనే జ్ఞానము మొదలైన విషయాల్లో వారికి గల సందేహాలను తీర్చడము, వారి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి కావలసినది అందించడము, ఇలా ఒకవైపు తన అభ్యాసాన్ని కొనసాగిస్తూనే, అంటే దానితో పాటుగా ఇప్పుడైతే ప్యారలల్ ప్రాసెసింగ్ అంటాం కదా, అలాగా మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కూడా చేయగలిగిన వాడు శ్రీరామచంద్రుడు అని. అంటే మామూలుగా చాలామంది ఒక పని చేస్తున్నారంటే ఎవరన్నా వచ్చి పలకరించినా లేకపోతే వేరే ఏదన్నా పని దాంతో పాటుగా చేయాల్సి వచ్చినా మేము చేయలేము అని విసుక్కుంటారు. మల్టీ టాస్కింగ్ మా వల్ల కాదు అంటారు. కానీ ఇక్కడ అలా కాదు. శ్రీరామచంద్రుడు ఎంత నేర్పరి అంటే పనులు చేయడంలో మల్టీ టాస్కింగ్ చేస్తాడు. దాంతోపాటు ఎలాంటి విసుగు, కోపం కూడా పెద్దల మీద ప్రదర్శించకుండా ఎంతో ఓపికగా ఉంటాడు. అర్జునుల్లా ఒక్కదాని మీదే లక్ష్యం, ఒక్కదాని మీదే గురి, అలాగే చేస్తానని కాకుండా మల్టీ టాస్కింగ్ కూడా చేయగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడు. అది కూడా ఓపికగా, కోప్పడకుండా, ఎవరిని ఏమీ అనకుండా అని చెప్పి. మామూలు గుణాలా స్వామి, ఎన్ని అద్భుతమైన గుణాలు నీ కుమారులో, ఇన్ని మాటలు ఒక్కటని ఏం చెప్తాం చెప్పు. ఒక రకంగానా మా అందరికీ ఎంతో ప్రియమైనవాడు, కొంచెం కాదు చాలా చాలా ఎక్కువ ప్రియమైనవాడు నీ కుమారుడు. కాబట్టి ఆయన్ను మాకు రాజుగా చేయడంలో మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఇబ్బంది లేదు అని అంటున్నారు. ఇంకా మామూలుగా అయితే పాలకులు ప్రజల మీద పన్నులు వేసి ధనాగారం నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతిదానికి ఇప్పటి పద్ధతిలో అయితే ట్యాక్స్, గవర్నమెంట్ ఖజానా కోసం. కానీ శ్రీరామచంద్రమూర్తి ఎలా చేస్తాడు అంటే మాలకరి పూలు గోసడి మాట్కి అని అంటున్నారు. అంటే తుమ్మెదలు పుష్పాల నుండి తేనెను ఎలా అయితే వాటికి ఇబ్బంది కలగకుండా సంగ్రహించి ఆ పూలు పుష్పభరితం అవ్వడానికి సహకరిస్తాయో, అంటే ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఎలా అయితే చేస్తాయో అలా చేస్తాడు రామచంద్రుడు. అలా చేసి డబ్బును, కోశాగారానికి కావలసిన డబ్బును సంపాదించగలిగిన వాడు. అంతేకాని ప్రజలను ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, హింస పెట్టి, విపరీతమైన ట్యాక్సులు వేసి వాళ్ళు తినకుండా పెట్టవలసిన పరిస్థితి తీసుకురావడము అనేది లేనే లేదు. అలా అని చెప్పి ఇంత మంచివాడు కాబట్టే మేము అడుగుతున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి అద్భుతమైన లక్షణాలున్న వాడిని రాజుని చేస్తాను, మీరు ఏమంటారు అని అడుగుతున్నావా తండ్రి? వెంటనే చక్కగా శ్రీరామచంద్రుడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేసేయి, మేమంతా ఆనందంగా ఆ శుభగడియల కోసం ఎదురు చూస్తున్నాము అని అంటున్నారు. తేషామంజలి పద్మాని ప్రగృహీతాని సర్వసః ప్రతిగృహ్యాబ్రవీద్రాజ
तेभ्यः प्रियहितं वचः। अहोस्मि परमप्रीतः प्रभावाश्चातुलो मम। यन्मे ज्येष्ठं प्रियं पुत्रं यौवराज्यस्थमिच्छता इति प्रत्यर्चतान् राजा ब्रह्मणानिदमब्रवीत्। वसिष्ठं वामदेवं च तेषामेवोपशृण्वताम्। चैत्रः श्रीमानयं मासः पुण्यः पुष्पितः काननः। यौवराज्याय रामस्य सर्वमेवोपकल्प्यताम्। राज्ञस्तु परते वाक्ये जनघोषो महानभूत्। शनैस्तस्मिन् प्रशान्ते च जनघोषे जनाधिपः। वसिष्ठं मुनिसार्दूलं राजा वचनमब्रवीत्। ఇలా సభాసదులంతా కూడా అంజలి ఘటించి వేడుకున్న తర్వాత దశరథ మహారాజు వారికి ప్రియంగా చాలా హితకరమైన వచనాలను పలుకుతున్నారు. ఏమి నా భాగ్యము, నా ప్రియమైన జ్యేష్ఠ కుమారుడైన రాముణ్ణి యువరాజుగా ఏదో వారసత్వంగా కాకుండా మీరంతా కోరుకోవడము నాకు చాలా సంతోషము అని పలికి అభ్యర్థిస్తున్న బ్రాహ్మణులను మధుర వాక్కుల చేత సమ్మానించి సదస్సుల సమక్షంన వశిష్ఠ వామదేవాది గురువులతోటి ఇలా అంటున్నారు. చెట్లు చిగిర్చి పూలతో నిండి ఉండడం చేత ఈ చైత్రమాసము మనోహరమై అందరికీ ఆనందాన్ని కలిగించేదిగా ఉంది. ఈ సమయంలో శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేయడం చాలా యుక్తంగా ఉంటుంది అనిపిస్తోంది నాకు. కాబట్టి సరైన ఏర్పాట్లు, కావలసిన ఏర్పాట్లన్నీ చేయించండి అని చెప్పి ఆయన చెప్పగానే జనుల యొక్క జయ జయధ్వానాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పటి వరకు చేయమంటారా అని ఆయన అడగడము, ఇంకొక ఆలోచన లేకుండా చేయమని వీరు అనడము, కానీ రాజాజ్ఞే. ఇప్పుడు ఇంకా ఎలాంటి సందేహం లేకుండా చక్కగా రాజుగారు కూడా అనుమతి ఇచ్చారు కాబట్టి చేయవచ్చు. ఇంకా రాముడు రాజు అవుతాడు, మనకు శ్రీరాముడు రాజారాముడు అవుతాడు అన్న ఆనందంలో కోలాహలం చేసేశారు అంతా కూడా. అది కాస్త సద్దుమణిగిన తర్వాత దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితోటి, స్వామి బ్రహ్మర్షి యువరాజుగా శ్రీరాముడి పట్టాభిషేకానికి నిర్వహింపవలసిన పనుల గురించి, సిద్ధపరచవలసిన సంభారాల గురించి ఒక్కసారి మీరు ఆజ్ఞాపించండి అని చెప్పి, ఈరోజే ఇప్పుడే ఆజ్ఞాపించండి అంటూ అర్థించారు దశరథ మహారాజు. అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయితుమర్హసి. తచ్శ్రుత్వా భూమిపాలస్య వశిష్ఠో ద్విజసత్తమః ఆదిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్ యుక్తాన్ కృతాంజలీన్ సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్లమాల్యాంశ్చ లాజాంశ్చ పృథక్శ్చ మధుసర్పిషి అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగబలం చైవ గజం చ శుభలక్షణం చామరవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం సితం చ కుంభానామగ్నివర్చసాం హిరణ్యశృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాపయతః ప్రాతః అగ్న్యగారం మహీపతేః యచ్చాన్యత్ కించిదేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతామ్. అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చ చందనస్రగ్భిరర్చ్యంతాం ధూపైశ్చ ఘ్రాణహారిభిః ప్రశస్తమన్నం గుణవద్దది
క్షీరోపసేచనం ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమలం భవేత్ సత్కృత్య ద్విజముఖ్యానాం స్వః ప్రభాతే ప్రదీయతాం ఘృతం దధిచలాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలాః సూర్యే అభ్యుదితమాత్రే శ్వోభవతా స్వస్తి వాచనం బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యంతాం కల్ప్యంతాం ఆసనాని చ ఆవద్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ సిచ్యతాం సర్వే చ తాళావచరా గణికాశ్చ స్వలంకృతాః కక్ష్యాం ద్వితీయామాసాద్య తిష్టन्तు నృపవేస్మనః దేవాయతనచైత్యేషు స్నానభక్షాः సదక్షిణాः ఉపస్థాపయితవ్యాస్యుః మాల్యయోగ్యాः పృథక్ పృథక్ దీర్ఘాసిబద్ధా యోధాశ్చ సన్నద్ధామృష్టవాససః మహారాజాంగణం సర్వే ప్రవిశन्तు మహోదయం. బ్రాహ్మణోత్తములైన వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు పలుకులను విని రాజుగారి సమక్షంలో అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రుడు మొదలైన సచివులు అంటే మంత్రులను, అలాగే రాజకార్యాలలో నిమగ్నులై ఉండి దేశక్షేమాన్ని కాంక్షించే ఉన్నతాధికారులకు ఇలా ఆదేశాలు చెప్పారు. బంగారము, వెండి, వివిధ రత్నాలు, పూజాద్రవ్యంలో వడ్లు, పెసలు లాంటి ధాన్యాలు, తెల్లని పూలమాలలు, పేలాలు, వేర్వేరు పాత్రల్లో తేనెలు, నేతులు, తెల్లటివి అంచు కలిగిన నూతన వస్త్రములు, రథాలు, వివిధ ఆయుధాలు, చతురంగ బలాలు, శుభలక్షణములు కలిగిన భద్రగజము, వింజామరలు, ధ్వజము, శ్వేతఛత్రము, అగ్నిజ్వాలలాగా తళతళలాడుతున్న 100 బంగారు కలశాలు, బంగారు తొడుగుల కొమ్ములు కలిగిన వృషభాలు, పూర్తి వ్యాఘ్రచర్మము, రాజుగారి అగ్ని కార్యం గృహ సమీపంలో రేపటి ప్రాతకాల సమయానికి అమరాలి అన్నీ కూడా. ఇంకను పూజకు అవసరమైన గంధ పుష్పాది వస్తువులు అన్నిటినీ కూడా అక్కడ సిద్ధపరచండి. అలాగే సమస్త రాజగృహ ద్వారాలను, నగరంలోని సర్వగృహముల వాకిళ్లను ఘుమఘుమలాడే చందన గంధముల పూతలతోటి, చక్కటి పూలమాలతోటి అలంకరించండి. వాటికి సువాసనలు వెదజల్లే ధూపాలు వేయండి. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోయేంతగా గడ్డ పెరుగుతో కూడిన దధ్యోదనాన్ని, చిక్కటి పాలతో సిద్ధమైన పాయసాన్నాలను, చక్కటి ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన ఆహార పదార్థాలను కూడా సిద్ధమునర్చండి. ఇంకా ఉదయాన్నే బ్రాహ్మణోత్తములకు మృష్టాన్నాలతో సత్కారం జరగాలి. వారికి సమృద్ధిగా నెయ్యి, పెరుగు, పేలాలు దక్షిణలో కూడా సమర్పించబడాలి. ఆ తర్వాత సూర్యోదయ సమయంలో స్వస్తి వాచనాలు జరగాలి. కాబట్టి అందరికీ కూడా ఆహ్వానాలు పంపించండి. వారికి సముచితమైన ఆసనాలు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి గృహం పైన పతాకాలు ఎగరవేయాలి. రాజమార్గం అంతా కూడా కళాపి చల్లబడి ఉండాలి. తాళము మొదలైన వాద్యాలయందు కుశలురైన వారు, నటులు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు రాజభవనంలోని 2వ కక్షల్లో చేరి ఉండాలి. దేవాలయాలయందు వీధుల కూడళ్లలో దేవతలను సేవించడానికే అన్నములు, మోదకములు, నైవేద్య పదార్థాలు, పుష్పమాలలు, దక్షిణలు అన్నీ కూడా దేనికది ప్రత్యేకంగా సిద్ధంగా ఉండాలి. యోధులంతా కూడా పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి నడుముల యందు పెద్ద పెద్ద ఖడ్గాలను దాల్చి రామ అభిషేక రూపమైన అభ్యుదయం మనందరికీ జరగబోతున్న మహారాజు గారి భవన ప్రాంగణం ముందు నిలిచి ఉండాలి అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షుల వారు. ఏవం వ్యాధిస్య విప్రౌ
तौ क्रियास्तत्र सुनिष्ठितौ सक्रतुश्चैव यच्चेषं पार्थिवाय निवेद्य च कृतमित्येव चाब्रूताम् अभिगम्य जगत्पतिं यथोक्तवचनं प्रीतौ हर्षयुक्तौ द्विजर्षभौ ततः सुमन्त्रं द्युतिमान् राजा वचनमब्रवीत् रामः कृतात्मा भवता శీఘ్రమానీయతామితి. చక్కటి నియమము నిష్ఠ కలిగిన వశిష్ఠ వామదేవులు ఈ విధంగా రాజభవనంలోని పురోహితులు ఆచరించవలసిన పనులన్నీ చెప్పారు. ఆ తర్వాత రాజుగారి ఆమోదంతో దాసదాసీజనులను అక్కడికి రప్పించారు. తాము ఆదేశించిన పనులన్నిటికీ కూడా తగిన ఎవరెవరు ఏ ఏ పనులు చేయగలరో వారందరికీ అవి చెప్పడము, వారికి ఆ పనులను అప్పగించడం జరగడం చూసి వశిష్ఠ వామదేవులు చాలా ఆనందంగా రాజుగారి వద్దకు వెళ్ళి, దశరథ మహారాజా, మీ ఆనతిని అనుసరించి పట్టాభిషేకానికి కావలసిన పనులన్నీ పూర్తి చేయబడ్డాయి అని చెప్పారు. అప్పుడు ఎంతో సంతోషపడిన దశరథ మహారాజు సుమంత్రుడితోటి, నాయనా సుమంత్ర, సకల విద్యల్లో సుశిక్షితుడైన నా గారాల పట్టి శ్రీరామచంద్రుణ్ణి ఇక్కడికి వెంటనే తీసుకొనిరా అని చెప్పి ఆజ్ఞాపించారు మహారాజు అయిన దశరథుడు సుమంత్రునికి.